నమస్తే సార్. నమస్కారం అండి. ఓకే. ముందుగా మా తరపున అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ఆడియన్స్ అందరి తరపున ముందుగా కంగ్రాచ్యులేషన్స్ సార్ మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒకసారి మనం క్వెషన్స్‌లోకి వెళ్ళే ముందల ఒకసారి మీ గురించి అండ్ మీ కుటుంబం గురించి అదేవిధంగా మీ నేటివ్ ప్లేస్ గురించి ఒకసారి చెప్తారా సార్? ఓకే అండి. నా నా పేరు సాయి కృష్ణ అండి. అండ్ మా పేరెంట్స్ దయానంద్ అండ్ నిర్మల అండి. మేము కామారెడ్డి నుంచి అండి. యాక్చువల్లీ నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేశా అండి ఇంతకుముందు. నా అంటే లైక్ 2019లో జాయిన్ అయ్యాను. 21లో లైక్ 21లో వచ్చింది కదా గ్రూప్ 1 అప్పుడొచ్చినప్పుడు ఐ వాస్ ఇన్ అంటే కోవిడ్ టైమ్‌లో ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అండ్ ఐ వాస్ డూయింగ్ జాబ్ యాస్ వెల్. ఆ టైమ్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఐ వాస్ అప్లైడ్ ఫర్ దట్ అండ్ ఆఫ్టర్ దట్ నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాననమాట. అయితే దానివల్ల నేను రిజిగ్నేషన్ చేసి మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదని రిజైన్ చేసి వచ్చాను. సో, ఆ ప్రాసెస్ కాస్త ఈ గ్రూప్ 1 3 ఇయర్స్ పట్టిందనమాట. ఓకే సార్. సార్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి సార్? స్టడీ మొత్తం? యాహ్! నాది బీటెక్ అండి. నేను యాక్చువల్లీ బీటెక్ తర్వాత అంటే బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ గేట్. ఐ గో ఐ గాట్ దట్ 2000 ఆల్ ఇండియా 2000 ర్యాంక్ ఇన్ దట్. ఎన్ఐటీ రౌర్కెలాలో ఎన్ఐటీ రౌర్కెలాలో వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ నాకు ఫుడ్‌తో ప్రాబ్లమ్ ఉండేది. సో, ఐ వాస్ జాయిన్డ్ ఇన్ జేఎన్‌టీయూ జేఎన్‌టీయూహెచ్‌లో. తర్వాత 3 మంత్స్ ఏమో వెళ్ళాను. లైక్ ఇట్స్ కోవిడ్ టైమ్ రైట్. సో, కాలేజ్ ఉండేది గాదు. ఆన్‌లైన్ క్లాసెస్ ఉండేవి. సో, ఐ క్రాక్డ్ ఫర్ ద కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ఫర్ 10 లాక్ ఎల్‌పిఏ. ఆఫ్టర్ దట్ ఐ వర్క్ ఫర్ 2 ఇయర్స్ ఐ థింక్ సో. దాని తర్వాత ఇంకా ప్రిపరేషన్‌కొచ్చేసానండి. అంటే యాక్చువల్లీ ప్రిపరేషన్ రావడానికి రీజన్ ఏంటంటే కోవిడ్ టైమ్‌లో వి గాట్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ డూయింగ్ సంథింగ్. బికాజ్ వర్క్ అయిపోయిన తర్వాత ట్రావెలింగ్ టైమ్ ఉండేది కాదు గదా మనకి. సో, ప్లెంటీ ఆఫ్ టైమ్ ఉండేది. సో, ఐ యూజ్డ్ టు సీ మూవీస్ ఫస్ట్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ గెట్టింగ్ ఇంటు ద గవర్నమెంట్ జాబ్స్ ప్రీవియస్‌లీ. బట్ వన్స్ ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్ నేనేమడిగినా అంటే, "అరే! టైం దొరకట్లేదు. చాలా టైం దొరుకుతుంది. సో, వేస్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది" అంటే హి సెడ్ దట్ ఐ ఐ ఐ హి ఈస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్‌సి. సో, హి సెంట్ హిస్ నోట్స్. నేనేం చేశాను అప్పుడు, చూద్దాంలే అనేసి ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ దట్. దెన్ నాకు ఐ గాట్ ఎన్ ఇంట్రెస్ట్. అప్పుడు ప్రిలిమ్స్ ఇచ్చాననమాట యూపీఎస్‌సి. సో, ఐ గాట్ ఇట్ ఐ లెఫ్ట్ ఇట్ విత్ ఇన్ స్మాల్ మార్జిన్స్. సో, ఆఫ్టర్ దట్ దిట్స్ గ్రూప్ 1. సో, అలా స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత ఇంక మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా దీంట్లోకి దిగిపోయాను. యూపీఎస్‌సి ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు సార్ మీరు? ఇది సెకండ్ అటెంప్ట్ అండి. మొన్న సెకండ్ అటెంప్ట్. ఇప్పుడు ఇస్తానండి సెకండ్ అటెంప్ట్. ఓన్లీ 1 అటెంప్టే ఇచ్చాను. తర్వాత ఇవ్వలేదు. ఓకే. టీజీపీఎస్‌సి ఏమేమి ఎగ్జామ్స్ రాశారు సార్? గ్రూప్ 1 ఇంకా మీరు వేరే అటెంప్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్? యాహ్! గ్రూప్ 1 చేశానండి. గ్రూప్ 2, గ్రూప్ 3 చేశాను. ఓకే. గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. యాహ్! గ్రూప్ 1 మెయిన్స్ రాసాను. యాహ్! ఐ గాట్ లైక్ 400 మార్క్స్. బట్ ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ యెట్ ఎట్ దట్ టైమ్. ఓకే. గ్రూప్ 2 సార్ గ్రూప్ 2 మార్క్స్ ఎన్ని వచ్చాయి యాహ్! సార్ ర్యాంక్? గ్రూప్ 2 345 వచ్చాయండి. ఓకే. అండ్ గ్రూప్ 3 ఐ గాట్ 276. సార్ గ్రూప్ 3లో ర్యాంక్ ఎంత వచ్చింది సార్? అదే విధంగా ప్రెజెంట్ మీకు వచ్చినటువంటి పోస్ట్ ఏంటి సార్? గ్రూప్ 3లో నాకు 782 ర్యాంక్ వచ్చిందండి. ఓకే. ప్రెజెంట్ పోస్ట్ ఫ్యాక్టరీస్ హెచ్ఓడిలో వచ్చిందండి. ఓకే సార్. ఓకే. సార్ ఈ గ్రూప్స్ తప్ప వేరే ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా అటెంప్ట్ ఇచ్చారా సార్ మీరేమైనా? యాహ్! నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో ప్రిపేర్ అయిందే ఏఈకండి ఎలక్ట్రికల్ అండ్ నాకు దాంట్లో అప్పుడు 82 మార్క్స్ వచ్చాయండి. కట్ ఆఫ్ 86కి వెళ్ళిపోయింది. సో, అది జస్ట్ మిస్ అయింది. దాని తర్వాత కాన్సంట్రేట్ చేయలేదు నేను. సో, ఐ వెంట్ ఇంటూ సాఫ్ట్‌వేర్ ఆఫ్టర్ థట్. సార్ కోవిడ్ టైమ్‌లో మీరు ఫ్రీ టైమ్‌ని ఎంచుకొని ఇట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశామన్నారు గదా! యాహ్! మీరు అదే. ఇట్లా గౌట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఏమైనా రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా సార్ మీకు? స్టార్టింగ్‌లో రోల్ మోడల్ ఏం లేదండి. తర్వాత అఖిల్ బుద్ధి సార్‌ది చూసేవాడిని. సో, ఐ థాట్ ఇట్ వాస్ ఐ కెన్ డూ ఇట్. ఇఫ్ హి డూ ఇట్ ఐ కెన్ ఆల్సో డూ ఇట్. దాంట్లో వెళ్ళిపోయి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కానీ వన్స్ అయితే నాకు దానికొచ్చే ముందు ఎవరు రోల్ మోడల్ లేరండి. కానీ మా ఫ్యామిలీలో ఉండేదండి. అది ఒక స్టిగ్మా ఉంటది గదా! ప్రతి ఫ్యామిలీలో లైక్ గవర్నమెంట్ జాబ్ అనేది. సో, అది ఉండేది. ఓకే సార్. సార్ మీరేమైనా కోచింగ్ తీసుకున్నారా సార్ ఎక్కడైనా?
లేదండి. కంప్లీట్‌లీ సెల్ఫ్ ప్రిపరేషనే అండి. కంప్లీట్ మొత్తం ఈ 3 ఇయర్స్. యాహ్! అండి. యాహ్! సార్ మామూలుగా జనరల్‌గా ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకెలా అనిపించింది సార్ అసలు? కోచింగ్ తీసుకోవాలా? వద్దా? అని అంటే మీరేమంటారు సార్? సార్ అది సెల్ఫ్ డిపెండెన్సీ అండి. కానీ మీరు సిలబస్ మీద అవేర్‌నెస్ ఉండి, మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే మాత్రం యూ కెన్ గో ఫ్రమ్ బై యువర్ సెల్ఫ్. లేదు నేను చేయలేదు అనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ద కోచింగ్ సెంటర్స్ అండ్ ఆల్ థట్. మీకు మీరు కావాలి, చేయాలి అనుకుంటే మాత్రం యూ కెన్ డూ ఇట్. కానీ ఒకటి ఫాలో అవ్వాల్సిందేంటంటే సిలబస్ అండి. జనరల్‌గా సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి అభ్యర్థులు అంటే సాధారణంగా ఏందంటే ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ సరిపడా లేనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో, మీరు అలా స్టార్ట్ యాహ్! చేసినప్పుడు మీరు కూడా స్టార్ట్ చేశారు. సో, ఆ టైంలో మనకు చాలా మంది అభ్యర్థులకు వచ్చేటువంటి కామన్ డౌట్స్ ఏందనంటే ఎలాంటి బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి. సో, బెస్ట్ బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి సార్ ఫస్ట్? యాహ్! ఫస్ట్ ఏంటంటే వి డోంట్ హావ్ టు గో ఫర్ బయింగ్ ద బుక్స్ యాక్చువల్లీ. మీకు చెప్పాలి అంటే ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఇప్పుడు లైబ్రరీ ఉందండి. సో, గో అండ్ చెక్ ఫర్ ద లైబ్రరీ అండ్ గో అండ్ read some books like mainly for polity Lakshmikant and economy Nitin Singhania and for geography Hussain or there is a PMF material it will be there. PMF మెటీరియల్ చదివితే సరిపోతుంది. ఇంకా మీరు కరెంట్ అఫైర్స్ కావాలంటే ఫ్రీ బంచెస్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి. అండ్ మీకు డౌన్‌లోడ్ చేసుకుంటే చాలా విజన్ ఐఏఎస్ గాని ఆహ్, చాలా ఉంటాయండి మీకు మెటీరియల్స్. ఓన్లీ ఐఏఎస్‌ది. ఈ మెటీరియల్స్ అన్నీ చాలా బావుంటాయి. అంటే కరెంట్ అఫైర్స్. ఈ ఎగ్జామ్స్ గో త్రూ అయినప్పుడు నేను తెలుసుకుందేంటంటే, ఏ ఎగ్జామినర్ అయినా ఎప్పుడైనా ఎలా ఇస్తాడంటే క్వెషన్స్ కరెంట్ అఫైర్స్‌ని బేస్ చేసుకొని స్టాటిక్స్ నుంచి ఇస్తాడండి. సో, మనం ఎలా ప్రిపేర్ చేయాలంటే ఎప్పుడైనా ఏ సెల్ఫ్ ప్రిపేరర్‌కైనా సరే లైక్ మనము కరెంట్ అఫైర్స్‌ని గ్రో త్రూ చేసి దానికున్న స్టాటిక్ ఏంటున్నదో చూసుకొని దానిలో ప్రిపేర్ అయితే వి గెట్ రివైజ్డ్ అండ్ వి ఆర్ బైండింగ్ టు ద ఎగ్జామ్ నౌ. బైండ్ అయ్యి ఉంటాం ఎగ్జామ్‌కి ఎలా ఉందో అలా. సో, అలా ప్రిపేర్ అవుతే చాలా బెటర్ అండి. మనము ఎఫర్ట్ చేయని అవసరం లేదు దానికి ఇంకా. ఓకే. సార్ జనరల్‌గా ఇప్పుడు ఆహ్, ఎవరైతే ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు గ్రూప్ 3 విషయానికొస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గ్రూప్ 3 కొట్టారు కాబట్టి, ఈ గ్రూప్ 3 విషయానికొచ్చేసరికి ఎక్కువగా ఏ సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటది. దానివల్ల మనకు ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటది. నాకైతే అండి పేపర్ 2లో చాలా మంచివొచ్చాయి. లైక్ 106 మార్క్స్ వచ్చాయన్నమాట. సో, ఎందుకంటే వీ కెన్ ప్రిపేర్ పాలిటీ అండ్ హిస్టరీ మీన్స్ దేర్ ఈస్ నో డైనమిక్ ఇన్ థాట్. We like static thing. So ఎప్పుడైనా we can revise it and we can get more marks in that. In social issues, we have to prepare 2 books itself. One Telugu Academy, one Shravan Kumar Sastry. That's it. It will be enough for the getting marks in that. And we should be clear in the basics. Actually, we should be clear in the basics, definitions of everything. In group 3 and group 2, that only played the main role in that. Definitions and basics. They stick to the basics. That's why the paper showed like tough and all that. సార్ మీకు అది కాకుండా అంటే ఎకనామిక్స్ అండి. ఎకనామిక్స్‌లో స్కోర్ చేస్తే యూ విల్ బి ఆన్ ద టాప్ యాక్చువల్లీ. బికాజ్ ఎకనామిక్స్ ప్లేస్ ద మెయిన్ రోల్ ఇన్ ఆల్ ద ఎగ్జామ్స్. అండ్ ఇన్ థాట్ తెలంగాణ ఎకనామీ యూ హావ్ టు ప్రిపేర్. తెలంగాణ ఎకనామీలో బేసిక్స్ నేర్చుకొని డెఫినిషన్ నేర్చుకోవడానికి జనరల్‌గా నేనైతే బీఏ ఎకనామిక్స్ బుక్స్ ఉంటాయండి. దాంట్లో ఏంటంటే ఆల్‌మోస్ట్ బేసిక్స్ అన్ని డెఫినిషన్స్ అన్నీ వచ్చేసాయన్నమాట. తెలంగాణ ఎలా ఉంది? ఎలా ఉంటుంది? 2014 నుంచి 2025 దాకా అంటే 24 దాకా అయితే మనకుంటుంది. ఆ తర్వాత మనం మిగతా కావాలి అనుకుంటే మనము ఎట్లాగో ఎకనామిక్ సర్వే ఉంటుందండి. సో, ఎకనామిక్ సర్వేని మంచిగా చదువుకుంటుంటే వి గెట్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ వాట్ పాలిసీస్ ఆర్ గోయింగ్ ఆన్ కూడా తెలిసిపోతుంది. ఇంకా గావాలి అంటే ఇంకా కాదు. యాక్చువల్‌గా మొన్న ఇచ్చిన పేపర్‌కి సూటబుల్ ఏంటి అంటే యాక్చువల్లీ దే గివెన్ ద ప్రీవియస్ డాటా అన్నమాట. సో, టు గెట్ ఇంటు అండ్ ప్రీవియస్ డాటా అండ్ నౌ డాటా మీన్స్ ప్రెజెంట్ డాటా వి హావ్ టు గో త్రూ దట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అండి. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుంచి ఆల్‌మోస్ట్ 20 క్వెషన్స్ దాకా వచ్చాయండి. సో, ఇట్స్ ఎ గేమ్ చేంజర్ యాక్చువల్లీ ఇన్ తెలంగాణ ఎకనామీ. దెన్ ఆఫ్టర్ దట్ వి హావ్ ఇన్ ఇండియన్ ఎకనామీ. ఇండియన్ ఎకనామీ జనరల్‌గా అయితే నేను 'నితిన్ సింఘానియా' అండ్ ఎకనామిక్ సర్వే ఉంటుందండి. ఇండియన్ ఎకనామిక్ సర్వే.
దాన్ని అవుట్ అండ్ అవుట్ చదివాను. సో, నితిన్ సింఘానియా ఫర్ బేసిక్స్ అండ్ ఆల్ థట్. దాని తర్వాత మీకు సోషల్ ఇష్యూస్ అండ్ డెవలప్‌మెంట్ ఉంటుంది. ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఉంటుంది. దాంట్లో మనము జనరల్‌గా ఫోకస్ చేయాల్సిందేంటంటే, ఈ ఏమంటారు రీసెంట్ అండ్ పాస్ట్ రిపోర్ట్స్ ఆఫ్ హెచ్‌డిఐ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అన్నమాట. అండ్ పావర్టీ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఇట్స్ ఎ గ్యారంటీ క్వెషన్స్ అన్నమాట. పావర్టీ అండ్ ఎంప్లాయ్‌మెంట్ నుంచి. తర్వాత సోషల్ డెవలప్‌మెంట్స్ లైక్ స్కూల్స్, హెల్త్ వీటి మీద ఉంటాయి గదండీ! అవిటి మీద ఫోకస్ చేసి థీమ్స్ ఉంటాయన్నమాట. వాటి మీద ఫోకస్ చేసి చదువుకుంటే సరిపోతుంది. దాని తర్వాత రీజనల్ ఇన్‌ఈక్వాలిటీస్ వస్తాయండి. అంటే మైగ్రేషన్, అర్బనైజేషన్ ఇవంటి పాయింట్స్ ఉంటాయన్నమాట. ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేసుకొని చదివితే వి గెట్ అంటే దీని మీద ఇంకా మనము ఆర్టికల్స్ వస్తాయండి. ఎప్పటికప్పుడు ఆర్టికల్స్ వస్తాయి. విజన్‌ది అర్బనైజేషన్ లైక్ ఎకానమీ నోట్ ఉంటది. సో, దాంట్లో ఏందంటే మనకి కరెంట్ అప్‌డేట్స్‌తో పాటు మొత్తం ఇస్తాడన్నమాట. డాటా అదంతా ఇచ్చేస్తాడు. సో, ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ అస్. దాని తర్వాత ఎన్విరాన్మెంట్ ఉంటదండి దాంట్లోనే. ఎన్విరాన్మెంట్‌లో వి కెన్ గో ఫ్రమ్ లైక్ శంకర్ అన్న చదువుకోవచ్చు, పీఎంఎఫ్ అన్న చదువుకోవచ్చండి. 2 బానే ఉంటాయి. అది కాకుండా ఫస్ట్ పేపర్‌కొస్తే అండి ఐ ప్రిఫర్డ్ కరెంట్ అఫైర్స్. కంప్లీట్‌లీ కరెంట్ అఫైర్స్ విత్ ద స్టాటిక్ థింగ్. అండ్ మనకి కవర్ అయ్యేది మొత్తము దీంట్లోనే కవర్ అయితుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనము పేపర్ 2, పేపర్ 3 కంప్లీట్ చేసేటప్పుడే మనకి పాలిటీ గాని, హిస్టరీ గాని ఇవి ఆల్‌మోస్ట్ కవర్ అయితది. కాకపోతే దీంట్లో ఇండియన్ హిస్టరీ ఉండదండి. అంటే పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ అంత ఉండదు. సో, ఈ ఇండియన్ హిస్టరీని పేపర్ 1లో కవర్ చేస్తాడన్నమాట ఎక్కువ. సో, మనం మోడ్రన్ కొంచెం యాన్షియంట్ మాక్సిమం మ్యాటర్ మీద ఫోకస్ చేస్తే వి గెట్ మాక్సిమం మార్క్స్ ఇన్ పేపర్ 1 అండ్ మాక్సిమం కరెంట్ అఫైర్స్, దెన్ మోడరన్, దెన్ పాలిటీ ఇలా ఆర్డర్ చేసుకొనొస్తే మాక్సిమం మార్క్స్ మాత్రం కరెంట్ అఫైర్స్‌కి ఉంటుందండి ఎప్పుడైనా సరే పేపర్ 1లో. దాని తర్వాత మనము ఇంగ్లీష్ గాని, అర్థమెటిక్ రీజనింగ్ గాని ఫోకస్ చేయాలి. అలా అయితే మనం మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం దాంట్లో. సార్ మీకు పేపర్ వైస్‌గా వచ్చినటువంటి మార్కులు ఒక్కసారి ఏమని చెప్తారా సార్? పేపర్ వైస్‌గా అంటే పేపర్ 1 88 అండి. పేపర్ 2లో 106 అండి. పేపర్ 4లో 84 అండి. పేపర్ 3 సారీ. ఓకే. పేపర్ దట్స్ వాట్ నాకు ఎఫెక్ట్ చేసిందే స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అండి. తర్వాత చూసుకున్నా అన్నమాట. సో దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ అదర్ న్యూ యాస్పిరెంట్స్ టు కమ్ అప్ విత్ దట్. సార్ సహజంగా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎక్కువగా రివిజన్ చేయడం కోసం టెస్ట్ సిరీస్ రాయాలని చెప్పి అంటా ఉంటారు. సో, టెస్ట్ సిరీస్ విషయానికొచ్చేసరికి మీ ఒపీనియన్ ఏంటి సార్? టెస్ట్ సీరీస్ ప్రిపేర్ కావచ్చు అండి. టెస్ట్ సీరీస్ కాకపోతే అది టైమ్ బేస్‌డే చూసుకోండి. లైక్ బేస్డ్ ఆన్ దట్ నాకు మార్క్స్ వచ్చినాయని బిలీవ్ తీసుకోకండి. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఇది ప్రైవేట్ పేపర్. నాట్ ఎన్ అథెంటిక్ పేపర్ ఆర్ సంథింగ్. సో, మనము టైమింగ్ కోసం చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు పేపర్ చాలా లెంతీగా వస్తుంది. సో, ఆ లెంతీనెస్‌ని మనము టాకిల్ చేయడానికి చూసుకోవాలి. ఆ తర్వాత మీరు నాకు తెలిసైతే అంటే నా దగ్గర పనిచేసిందేంటంటే నేను 1 మంత్ బిఫోరే ఆపేసానండి టెస్ట్ సీరీస్. ఎందుకంటే ఇట్ విల్ షో ఇప్పుడు నాకు ఎక్కువ మార్క్స్ వస్తే ఐ విల్ గెట్ దట్ ఓవర్ కాన్ఫిడెన్స్ దట్ నాకు ఎక్కువ మార్క్స్ వచ్చేస్తున్నాయి ఎందుకులే చదవడం అనేది. అదే తక్కువ మార్క్స్ వస్తే ఐ విల్ బి డల్ అండ్ అంత పెర్ఫార్మ్ చేయలేకపోతాను. సో, ఆ 30 డేస్ ముందు ఆపేసి ఐ స్టార్టెడ్ రివైజింగ్ ద టాపిక్స్ విచ్ ఎవర్ అంటే నేను ఏ దాంట్లో డల్‌గా ఉన్నానో, దేంట్లో తక్కువ వస్తున్నాయని తెలుసుకున్నానో అవిట్లో నేను రివైజ్ చేస్తూ స్టార్ట్ చేశాను. అట్లా స్టార్ట్ చేసిన దానివల్ల ఏమైందంటే, నాకు చాలా టాపిక్స్ అనేది కొత్తగా అంటే లైక్ రివిజన్‌లో లైక్ ఈ టాపిక్‌లోని ఇక్కడ నేను పాయింట్స్ మిస్ చేశాను. అది అర్థమైందండి. సో, నేను ఆ 1 మంత్‌లోనే ఈ 3 సబ్జెక్ట్స్ అనేటిని నేను 2-3 టైమ్స్ రివిజన్ చేశాను. సో, దానివల్ల చాలా ఇంపయింది. అంటే ఎగ్జామ్స్‌కి ఆల్‌మోస్ట్ అరౌండ్ 1 మంత్ ఉన్నప్పుడే మనం టెస్ట్ సిరీస్ బంద్ చేసేయాలి. అవునండి. ఓకే. అది అందరికి వర్కౌట్ అయితలేదు అనట్లేదు. నాకయింది. ఎందుకంటే యాక్చువల్లీ ఐ ఫేసెస్ డల్ డల్ ఫేజ్‌ని ఒకవేళ మార్క్స్ తక్కువొస్తే వి విల్ ఫీల్ డల్ రైట్ దట్స్ వై. సార్ జనరల్‌గా స్టూడెంట్స్ ప్రిపరేషన్ టైమ్‌లో కామన్‌గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి సార్ మామూలుగా ఎక్కువగా చేసేటువంటివి? ప్రిపరేషన్ టైమ్‌లో అయితే టేకింగ్ బుక్స్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే లైక్ ఏది పడితే అది తీసుకొని చదివేసి తర్వాత టైమ్ వేస్ట్ చేశానే అనుకుంటారు. కాకపోతే ఇక్కడేందంటే స్టాండర్డ్ బుక్స్‌ని ప్రిఫర్ చేయడము. లైక్ ఇప్పుడు చెప్తానండి మీకు. హిస్టరీ ఉందండి. హిస్టరీకి తెలంగాణ కల్చర్ అండ్ పేపర్ 2లో హిస్టరీ ఉంది కదండీ! దానికి మనం పీఎన్ఆర్ అన్న తెలుగు అకాడమీ అన్న తీసుకోవాలండి. రెండిటిని తీసుకొని పక్కన పక్కన పెట్టుకొని చదవాలి. మాకు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే రఘుదీపిక ఉంటదండి. దాంట్లో ఓకే. మంచిగా ఇస్తాడు. డెప్త్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో, అందులో వెళ్ళిపోతే సరిపోతది. అండ్ ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ ఈస్ ఎనఫ్ అండి. చాలా ఎనఫ్ అది.
దాని తర్వాత సోషల్ స్ట్రక్చర్స్ అండ్ ఇష్యూస్‌కి. దానికైతే మీరు శ్రావణ్ కుమార్ సార్‌ది తెలుగు అకాడమీ బుక్ ఉంటదండి. సోషల్ ఇష్యూస్ అని. సో, దాంట్లో పాయింట్ వైస్ అన్నీ ఉంటాయి. కాకపోతే మనకేంటంటే బేసిక్స్ ఉండడానికి కొంచెం శ్రావణ్ కుమార్ సార్‌ది అవసరం ఉంటుందండి. అంతే. దాని తర్వాత ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్‌కొస్తే ఇండియన్ ఎకనామీ చెప్పాను గదండీ! నితిన్ సింఘానియా ఈస్ బెస్ట్ బుక్. దాని తర్వాత ఇంకా కావాలి అంటే మనము అంటే ఈ ఎకనామిక్ సర్వే వస్తది గదండీ! అది మంచిగా చూసుకుంటే సరిపోతుంది. ఈ తెలంగాణ ఎకనామీ కోసం అయితే తెలుగు అకాడమీ ఇవి బుక్స్ ప్లస్ తెలుగు అకాడమీది ఎకనామీ బుక్ ఉంటదండి. అది కాకుండా మీకు ఇంకా డెప్త్ స్టడీ కావాలంటే బీఏ ఎకనామిక్స్ బుక్స్ ఉంటాయి. సో, ఇట్స్ బెస్ట్ ఎనఫ్. దాంట్లో మళ్ళీ ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఎకనామిక్ సర్వే తీసుకోవాలి. అవుట్‌లుక్ ఉంటుందన్నమాట. అదొకటి తర్వాత స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్. ఇవి చదివితే మీకు తెలంగాణ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ చాలా వరకు కంప్లీట్ అయిపోతుందండి. ఆ తర్వాత మీకు ఇష్యూస్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ చేంజెస్ గురించి మాత్రమే కొంచెం మీరు రిసర్చ్ చేయాల్సొస్తుంది. లైక్ ఎలా అంటే మీకు హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ గురించి దాన్ని వెబ్‌సైట్‌లోకెళ్ళి చూసుకుంటే మీకు పాస్ట్ డేటా దొరుకుద్ది. ఇది ఏ బుక్‌లో గాని దొరకదండి మీకు. యాక్చువల్‌గా మేము ప్రిపేర్ అయినప్పుడు అది పాత డాటా ఉండి పాత నోట్స్ ఉంటే తప్ప మనకి ఆ డాటా దొరకదండి. 3 ఇయర్స్ మేము కంటిన్యూయస్‌గా అయినాం కాబట్టి ఆ డాటా ప్రీవియస్ డాటా అడిగాడండి యాక్చువల్‌గా మొన్న ఎగ్జామ్‌లో. సో, మనం ఎప్పుడైనా సరే ప్రిపేర్డ్‌గా ఉండాలంటే పాత డాటా మొత్తం గూడా తీసుకొని పెట్టుకుంటే బెటర్ అండి. మీకు పావర్టీ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మీకు నితిన్ సింఘానియాలో దొరికిద్ది. ఇవన్నీ దొరుకుతాయండి. మిగతా ఒక ఎన్విరాన్మెంట్ బుక్ యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ సెపరేట్ థింగ్. దట్స్ ఇట్. ఇన్ కరెంట్ అఫైర్స్ ఇట్స్ యువర్ చాయిస్ అండి. మీకెవరు అర్థమైతే వాళ్ళది చూసుకొని మీరు చదువుకోవచ్చు. ఎన్ని మంత్స్ ముందు నుంచి చదవాలి సార్ కరెంట్ అఫైర్స్ విషయానికి? యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ ముందు నుంచి చదవండండి. కాకపోతే ఫోకస్ మాత్రము రివిజన్ టైమ్‌లో ఫోకస్ మాత్రము 6 మంత్స్ నుంచి చేస్తే సరిపోతుంది. లాస్ట్ ఎందుకంటే 6 6 మంత్స్. మంత్స్ నుంచి కాన్సంట్రేటెడ్‌గా ఇస్తాడండి. అది 15 డేస్ ముందు దాకా చదువుకుంటే బెటర్ ఓకే. ఎగ్జామ్‌కి. ఓకే. సార్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ సంబంధించింది, అర్థమెటిక్ సంబంధించింది, ఇంగ్లీష్ గ్రామర్ వీటి మీద ఎలా ఫోకస్ చేయాలి సార్? యాక్చువల్లీ మీరు చేసేటప్పుడు డైలీ హాఫ్ ఎన్ అవర్ టైం పెట్టుకొని రీజనింగ్ ఒక్కటి సరిపోతుందండి. అర్థమెటిక్స్ మనకు ఇందులో ఉండదనమాట. సో, ఓకే. ఓన్లీ రీజనింగ్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. అది గూడా మీకు ప్రీవియస్ పేపర్స్ ఇప్పుడొచ్చాయి గాబట్టి, దాని మీద సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకొని, ఆ సెలెక్టెడ్ టాపిక్స్ జేసుకుంటే చాలా ఎనఫ్ అండి. దాంట్లో మనం మాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. కాకపోతే ఇంగ్లీష్ కోసం మనము సమ్ క్లాసెస్ ఆర్ మీ దగ్గర నోట్స్ ఉంటే నోట్స్‌ని ఫాలో అయితే సరిపోతుంది. ఐ యూజ్డ్ టు ప్రిఫర్ ఫర్ క్లాసెస్. అంతే అండి. సార్ పర్ డే ప్రిపరేషన్ ప్లాన్‌ని ఎన్ని గంటలు చదివితే అంటే ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సార్? జనరల్లీ నేను యూపీఎస్‌సికి ప్రిపేర్ అయ్యానండి. సో, దాన్ని బట్టి నేను ప్రిపేర్ అయ్యే ప్లానింగ్ ఏందంటే నాది డే 8:30కి స్టార్ట్ అవుతుందండి. 8:30 టు 8:30 టు 12:30 దాకా చదువుతానండి నేను. అండ్ ఇట్స్ ఎ ప్రొడక్టివ్ టైమ్. ఐ డోంట్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ఎనీథింగ్. ఐ టేక్ 2 సబ్జెక్ట్స్ ఫర్ 2 అవర్స్ అండ్ 2 అవర్స్. ఐ'll రీడ్ ఫర్ 2 అవర్స్ ఈచ్ సబ్జెక్ట్. దెన్ దాని తర్వాత ఐ స్టార్ట్ కరెంట్ అఫైర్స్ అండి. డైలీ 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదువుకుంటాను. అది 2:30 టు 3:30. Then I'll take a break for 3:30 to 4. Then I'll start preparing again like మార్నింగ్ సబ్జెక్ట్సే మళ్ళీ 2 అవర్స్, 2 అవర్స్ డివైడ్ చేసుకొని చదువుతానండి. అట్లా. అంటే నాకు సార్ ఒకటే సబ్జెక్ట్ చదివేది ఉండదనమాట. బోర్ కొడుతుంది. సో, ఐ చేంజ్ సబ్జెక్ట్. సార్ గ్రూప్ 3 సిలబస్‌ని కంప్లీట్ చేయడానికి ఎన్ని మంత్స్ పడుతుంది సార్? ఓన్లీ రీడింగ్ అంటే అండి 2 మంత్స్‌లో మనం కంప్లీట్ చేయొచ్చండి కంప్లీట్‌గా. 3 పేపర్స్. కాకపోతే 3 పేపర్స్ కంప్లీట్ చేయొచ్చండి. కానీ ఎందుకంటే ఫస్ట్ పేపర్ ఈస్ ఎ డైనమిక్ పేపర్. వి హావ్ టు కంటిన్యూ ఇట్ డైలీ. ఓకే. ఫస్ట్ పేపర్‌లో మేము ఇంక్లూడ్ చేయలేమండి. ఎందుకంటే ఇట్స్ ఎ డైనమిక్ పేపర్ అండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అయితాయి గదా! సో, మనం కరెంట్ అఫైర్స్ డైలీ చూసుకోవాల్సొస్తుంది కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేయలేము. బట్ నెక్స్ట్ 2 పేపర్స్ వి కెన్ కంప్లీట్ ఇట్. ఓకే. అది కంప్లీట్ చేసి మళ్ళీ రివిజన్‌కి వి గెట్ ద టైమ్. అంటే 5-6 మంత్స్ పర్ఫెక్ట్ కూర్చుంటే వి కెన్ కంప్లీట్‌లీ. సార్ ప్రెజెంట్ మీరు మళ్ళీ ఏమైనా ప్రిపేర్ అయితున్నారా? వేరే అంటే ఇప్పుడు గ్రూప్ 2 కావచ్చు, లేదంటే గ్రూప్ 1 కావచ్చు, సివిల్స్‌కి వీటికి ఏమైనా మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారా సార్ మీరు? అవుతున్నానండి. యాక్చువల్లీ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్‌సీ అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 టూ. యాహ్! సార్ మీరు స్టూడెంట్స్‌కి ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అప్‌కమింగ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మీరు ఒక గ్రూప్ 3 సెలెక్ట్ అయినటువంటి పర్సన్‌గా మీరిచ్చేటువంటి సలహాలేంటి సార్? యాక్చువల్లీ పేషెంట్‌గా ఉండాలండి. ఇట్స్ ఏ స్టేట్ ఎగ్జామ్ కాబట్టి చాలా పేషెంట్‌గా ఉండాలండి. ఎందుకంటే మేము
కూర్చుంది 2022లో, ఇట్ వాజ్ 25లో అయింది. రిజల్ట్స్ వచ్చి 25 వచ్చేసింది. సో పేషెన్స్, స్టేట్ ఎగ్జామ్స్ రాయాలంటే పేషెన్స్ కావాలి. దాంతో పాటు మీరు సబ్జెక్ట్ అసలు లూజ్ కాకండి. అట్లీస్ట్ మీరు ఉన్న ఎగ్జామ్ ఉన్నా లేకున్నా అట్లీస్ట్ 4-5 అవర్స్ చదవడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు అప్డేట్ లో ఉండండి. దాంతో పాటు కరెంట్ అఫైర్స్ ని స్టాటిక్స్ తో లింక్ చేసుకోండి. యూ విల్ గెట్ ఈజీ అన్నమాట. నీకు ఎప్పటికీ సబ్జెక్టులు మీతోనే ఉంటుంది అట్లా ఉంటే. సో తెలుగు అకాడమీ బుక్స్ విషయానికి వచ్చేసరికి కొన్ని వరకు క్వశ్చన్స్, ఇప్పుడు మీరు మన గ్రూప్ 3 రాశారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ Yeah, అందులో సబ్జెక్ట్ లో ఉన్నప్పటికీ అవి ఆన్సర్స్ కావు అని చెప్పి టీజీపీఎస్సీ వాదించినటువంటి విషయం మనం చూసాం సార్. సో అవునండి. అలాంటి టాపిక్స్ మీద స్టూడెంట్స్ ఎలాంటి బుక్స్ తీసుకుంటే బాగుంటుంది సార్? అదే చెప్తున్నాండి. ఇవి స్టాండర్డ్ బుక్స్ చెప్పండి, స్టాండర్డ్ బుక్స్ ఏనండి. ఎందుకంటే వీ కెన్ గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దాట్. అండ్ తర్వాత నేను దాంతో పాటు ఇప్పుడు పిఎన్ఆర్ లాంటిది, లేదో వి ప్రకాష్ లాంటిది పట్టుకోవాలండి. ఏదైనా సరే, బికాస్ ఎందుకంటే మల్టిపుల్ బుక్స్ లేనిది ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ ని ట్యాకిల్ చేయడం చాలా కష్టం అండి. కాకపోతే ఆ మల్టిపుల్ బుక్స్ నుంచి మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సో దట్ అంటే ఈ ఈ పిఎస్సిస్ ఎప్పుడైనా ఈ కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తూనే ఉంటాయి. బట్ మనం ఏంటంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ మాత్రం మనం డిఫ్లెక్ట్ కాకుండా ఆన్సర్ చేయాలండి. ఎలా అంటే ఇప్పుడు స్టాండర్డ్ క్వశ్చన్స్ మాత్రం వాళ్ళు ఎవరైనా సరే ఎంత లైక్ అదైనా సరే దే కాంట్ క్వశ్చన్ ఇన్ దాట్. సో మనం అవి మాత్రం 3 బుక్స్ ని రిఫర్ చేసుకొని ఒక నోట్స్ చేసుకుంటే మాత్రం వీ కెన్ టాకిల్ దట్ క్వశ్చన్స్. మీన్స్ ఇప్పుడు ఎంతకైనా ఇప్పుడు ఏ క్వశ్చన్స్ అయినా కానీ మహా అయితే 10-15 క్వశ్చన్స్ కే కాంట్రవర్సీ ఉందండి. మొత్తం క్వశ్చన్స్ కి అయితే కాదు కదా. సో మనం 35 క్వశ్చన్స్ లో ఇలా 100 క్వశ్చన్స్ సాల్వ్ చేసినా గానీ వి విల్ బి అబోవ్ లైక్ 100 అబోవ్ వస్తే ఇట్స్ ఎ గుడ్ స్కోర్, రైట్? దట్స్ వై. సో అలా చేసుకొని ప్లానింగ్ చేసుకొని సరిపోతుందండి మనం. సార్ కాన్స్టాంట్ గా ప్రిపేర్ అవ్వడానికి అంటే ఇంట్రెస్టెడ్ గా కంటిన్యూస్ గా డైలీ చదవడానికి స్టూడెంట్ డిమోటివేట్ కాకుండా ఉండడానికి ఎలాంటి టిప్స్ పాటిస్తే బాగుంటుంది సార్? సో జనరల్ గా అయితే ఎప్పుడు చదవడమే కాకుండా దే హ్యావ్ టు డూ సంథింగ్ లైక్ వాచింగ్ మూవీస్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే మంచి మూవీస్ ఉంటాయి, దాన్ని చూడడము లేదా ఫ్రెండ్స్ తో మాట్లాడడము. నేను చేసేది ఏంటంటే మా ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట, గ్యాంగ్. లైక్ అంటే 2-3 ఉండేవాళ్ళము, ఎక్కువ మంది లేదు. సో వి యూస్ టు రివైజ్ ద సబ్జెక్ట్ అన్నమాట. ఇవాళ చదివింది ఒక 2-3 డేస్ కైనా సరే వి యూస్ టు రివైజ్ ఇట్. అంటే ఈ టాపిక్ ఇలా ఉందిరా, ఈ టాపిక్ ఇలా ఉంది, ఈ టాపిక్ ఇలా చదివాము అనేసి మాట్లాడేవాళ్ళం అన్నమాట. సో దట్ ఏమైతుందంటే వి గెట్ ఇంట్రెస్ట్. సో దట్ అరే హీ ఈస్ లెర్నింగ్, ఐ షుడ్ ఆల్సో లెర్న్ సంథింగ్. సో ఆ క్యూరియాసిటీ పెరుగుతుంది. అలా వర్కౌట్ అయిందండి మాకు. సో అలా ఇంకొకటి ఏంటంటే బుక్స్ చదవడము లేదా కరెంట్ అఫైర్స్ తో లేకపోతే వీడియోస్ తో లింక్ చేసి చదవడము, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. గ్రూప్ స్టడీస్ అయితే ఎక్కువ చేయడం వల్ల కొంతవరకు కంటిన్యూగా ప్రిపేర్ అవ్వచ్చు. అవునండి, చాలా హెల్ప్ చేస్తుంది సార్. లైక్ మైండెడ్ పీపుల్స్ ఉంటే మీరు ఇంకా మంచిగా అసలు గ్రో కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మా తరపున, సాక్షి ఎడ్యుకేషన్ తరపున, అదే విధంగా ఈ వీడియో చూసినటువంటి ఆడియన్స్ అందరి తరపున మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.